వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ సంతోషిమాత, శ్రీ సరస్వతీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీ శుక్రవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవార్ల దేవాలయంలో 108 కలశాలతో అష్టోత్తర కలశ మహోత్సవం, గణపతి హోమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రులు కావాలని కొండ దేవయ్య కోరారు. వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ సంతోషిమాత, శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ షిరిడి సాయిబాబా, భద్రాచల సీతారామయ్య ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి వార్షికోత్సవం 13వ తారీఖు శుక్రవారం రోజున అమ్మవార్ల దేవాలయంలో, సాయిబాబా దేవాలయంలో 108 కలశములు, అష్టోత్తర కలశ మహోత్సవము, గణపతి హోమము. మరి ఈ కార్యక్రమము సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలు, మహిళా సోదరుమణులు, అమ్మస్వాములు, రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులందరికీ, అయ్యప్ప స్వామి భక్తులు, సంతోషమాత భక్తులు, మహాలక్ష్మి అమ్మవారి భక్తులు, మహాసరస్వతి అమ్మవారి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, షిరిడి సాయిబాబా భక్తులు, దత్తాత్రేయ స్వామి భక్తులందరూ కూడా 13వ తారీఖు శుక్రవారం రోజున జరిగే ఈ వార్షికోత్సవ కలశ పూజ సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదములు తీసుకొని తీర్థప్రసాదం తీసుకోవాలని కోరుచున్నాను. అమ్మవారి ఆశీర్వాదము అందరి మీద ఉండి అందరినీ చల్లగా కాపాడాలని షిరిడి సాయిబాబా, సంతోషమాత, సరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుచున్నాను. ఎల్లుండి శుక్రవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాను.